నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల మనం ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా! ఇందులో భాగంగా జులై మాసంలో ఏ ఏ రాశుల వారికి ఎలాంటి యోగాలు కలగనున్నాయి? వృత్తి, ఉద్యోగం, వ్యాపార, ఆర్థిక, విద్య, వివాహ, ఆరోగ్య విషయాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? గ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఏ మంత్రాలను జపించాలి? ఎలాంటి దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. గురుగారు, జూలై నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా సింహరాశి వారికి అసలు జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేయండి. సింహరాశి వారికి ఏ స్థానంలో గురుడు, శుక్రుడు ప్రధానంగా ఉన్నారు. ఆరంభంలో బుధుడు కూడా ఉన్నాడు. ఈ బుధుడు ఉండడం వలన వృత్తి వ్యవహారాలలో ఒత్తిడి ఉంటుంది, పనిభారం ఉంటుంది. దాంతో పాటుగా వ్యయం అధికంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టినవి కష్టం తిరిగి రావడం అనేది. ఇంకా సుందరమైన వస్తువుల్ని, భోగానుభవానికి సంబంధించిన వస్తువుల్ని కొనడానికి ఖర్చు పెడతారు. ఆభరణాలు, వస్త్రాలు, ఇటువంటి వాటికి. దానికి తోడు సత్కార్యములకు అంటే దైవ కార్యాలకు కూడా ఖర్చు పెడతారు. ఈ ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అష్టమ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం చేత ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని ఉదయం చేసుకోవడం మంచిది. అలాగని మనం ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిర్ణయాలు తీసుకుంటే అవి సత్ఫలితాలను అందిస్తాయి. అలాగే అదే సమయంలో జనని గనక వృష్టిని దక్షిణాంత ఏర్పయామి అనేటువంటి మంత్రం ద్వారా అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేస్తే, ధ్యానం చేస్తే లాభాలు కూడా కనిపిస్తాయి. వృత్తి విషయంలో ఎక్కువ శ్రమకు లోనవుతుంటారు. అయితే ఆ శ్రమను మనం ఒకలా చూస్తే ఆ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి అది శ్రమ ఉపయోగపడుతుంది. అలాగే నిరుద్యోగులకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం. వాళ్ళు తప్పనిసరిగా తెల్లవారుజామున శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం జపం చేసుకోవాలి. అలాగే సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. అప్పుడు ఆ కార్యాలను సాధించగలుగుతారు. అతి ముఖ్యంగా స్నేహ సంబంధాల విషయంలో శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి. సామాన్యంగా ఏం జరుగుతుందంటే ఈ వస్తువు నేను ఉపయోగించుకోవాలా, ఇతరులకు అందించాలా అంటే గమ్మున ఎవరైనా అడిగారు అనుకోండి, ఇచ్చే బుద్ధి అవుతుంది. అంటే తనకంటే ఎదుటి వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటువంటి లక్షణం ఉంటుంది. తన విషయంలో వైరాగ్యం చూపించే లక్షణం ఉంటుంది. సామాన్యంగా కేతువు లగ్నంలో ఉండడం, సప్తమంలో రాహు ఉండడం అనే చర్య వల్ల ఇది జరుగుతుంది. అంటే తన విషయంలో వైరాగ్యం, ఎదుటి వాళ్ళ విషయంలో మనం ఏదైనా చేసేయాలి అనేటువంటి భావన కొనసాగుతుంది. అది మంచిదే, కానీ ఏమవుతుందంటే పుణ్య రూపంలో అది పరిణమించకుండా విసుగు రూపంలో పరిణమిస్తుంది. దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యయంలో ఉండేటువంటి గురుని యొక్క దోషాన్ని మనం నివారించడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. శుభకార్యాలు నిర్వర్తించేటువంటి అవకాశం ఉంది, కానీ తన తలకు మించిన భారముగా ఖర్చులను పెట్టుకునే అవకాశం కూడా ఉంది. అయితే అది సద్వినియోగం అయ్యే ఖర్చే కాబట్టి అవసరానికి తగినట్టుగా చేతికి అందుతుంటుంది డబ్బు. చేపట్టినటువంటి వ్యవహారాలు సక్రమంగా సాగిపోతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే ఆ పాల్గొన్నప్పుడే కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి. అవి అవసరమైనవో అనవసరమైనవో తెలియకుండా పరిచయాన్ని పెంపొందించుకోవడం వల్ల తర్వాత అపకారం జరిగిన తరువాత అప్పుడు ఇది అనవసరం పరిచయం అనే భావన కలుగుతుంది.
ఇక సాయంకాలపు వేళ అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం 6 నుంచి 7 వరకు. 7 నుంచి 8 వరకు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం. తద్వారా మనకు అయ్యేటువంటి ఖర్చులు ఎలాగ అవుతాయి కానీ అయ్యేవి సద్వినియోగం అవుతాయి, ప్రయోజనవంతం అవుతాయి. మరలా మనం వాటి యొక్క వ్యర్థంగా అయిపోయేటువంటి ఖర్చులను మనం నివారించగలుగుతాము అని చెప్పుకోవాలి. విశేషించి ఈ సమయంలో నిద్రకు అవకాశం బాగానే ఉంటుంది. నిద్ర వల్ల రావాల్సిన ఎనర్జీ బాగుంటుంది, అది ఆరోగ్యాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల వల్ల కొత్త సమస్యలు వస్తుంటాయి. అందువలన ఇంటా బయట విశ్రాంతి కరువైపోతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు, పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. మనం సూర్యోదయానికి ముందే ఆదివారం నాడు లేచి సన్నీటితో స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసి మధ్యాహ్నపు వేళ సూర్యునికి పూజ చేసి పాయసం నివేదన చేసి నూనె పదార్థాలు తినకుండా పగటి వేళ నిద్రపోకుండా ఒక పూట భోజనం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతాం, సూర్యుని యొక్క దోషాలను కూడా నివారించుకోగలుగుతాం. మనం దానం చేసేవి కూడా ఎర్రటి వస్త్రాలు ఎవరికైనా దానం చేసినట్లయితే అది కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. దగ్గరలో ఉండేటువంటి ఆలయాలను దర్శించవచ్చు, సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించవచ్చు, దీపారాధన చేయవచ్చు. మనకి లోకంలో సూర్యుడికి దీపారాధన ఏమిటి అనే భావన ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఆయనే తేజవంతుడైతే ఆయనకి దీపం చూపించినట్టు. దీపం చూపించడం మనకు జ్ఞానం కోసం అన్నమాట. అధికారులు మనకు అనుకూలమైనటువంటి ప్రవర్తన చేస్తారు, అవకాశం ఉంటుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది, శారీరక మానసిక ఆరోగ్యాలు పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కూడా అది బాగా పనిచేస్తుంది. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడే కావడం వలన సూర్యారాధన వీరికి చాలా బాగా మేలు చేస్తుంది. కొత్త కొత్త ప్రయోజనాలను కూడా సాధించుకోగలుగుతాం. గురువుగారు, మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అంతా మంచిగానే ఉంటుందా? ఆరోగ్యపరంగా అష్టమ శని యొక్క ప్రభావం చేత సామాన్యంగా అనారోగ్యం కనిపిస్తుంటుంది. అనారోగ్యం లేకపోయినా అనారోగ్య భావన ఇబ్బంది పెడుతుంటుంది. అందువల్ల వంక్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండడం, కాస్త ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, ఆ నువ్వులు ఆవులకి ఆహారంగా బెల్లం కలిపి అందించడం, 1 కేజీ పావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేయడం, ఆ అభిషేకం చేసినటువంటి నూనెలో కాస్త పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, ఇవన్నీ కూడా చాలా మంచి చేస్తాయి. ప్రతిరోజు గోసేవ, గోవులకు గ్రాసం అంటే కాస్త గడ్డి వేస్తూ ఉండడం అనేటి వల్ల గ్రహ సంబంధమైన దోషాలన్నింటినీ కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. నిత్యాన్నదానం కూడా చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది. గురుగారు, సింహరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలని అందరికి అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఆర్వీఆర్ టీవీలో జూలై మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.